అక్కడ ఏం పని చేస్తున్నాడని తీసుకెళ్లాడు? రెంట్ ఎలా కడుతున్నాడు? ఏంటి పరిస్థితి? జాబ్ దొరికిందని వచ్చిండు 3 years తర్వాత. ఇక్కడ నేను మూవ్ ఆన్ అవ్వడానికి ఇక్కడ స్టార్ట్ అవుతున్నావు అప్పుడే? స్టార్ట్ ఇప్పుడు పాప వదిలే మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు. లాక్డౌన్ అయినప్పుడు డాడీ ఇంట్లోనే ఉండే. కొంచెం మోటివేట్ చేసినారు వాళ్ళు. సరే ఇట్లా కష్టాలు ఉన్నాయి కదమ్మా, నీ పాపకు నువ్వు చూసుకోవడానికి ఒక హాస్పిటల్ ఇలా ఏదో ఒక చిన్న దాంట్లో జాయిన్ అయ్యావు, ఈ లోపు ఇతను వచ్చాడు, కాపురం నిలబెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చావు, వెళ్ళావు. ఆ 5 months లో ఏం జరిగింది అక్కడ? ఆ 5 months లో ఏం జరిగిందంటే మేడం, 1 month పెట్టిన కండిషన్ ప్రకారం నన్ను బాగానే చూసుకున్నాడు. ఒక్క ఇట్లా అనుమానం వచ్చాడు, అమ్మ నిజంగానే మారిపోయిండు ఆయన అని నేను నమ్మేసిన. మీ అత్తగారు వీళ్ళందరూ కూడా నిన్ను బాగానే చూసుకునేవారమ్మా? అసలు వాళ్ళు లేరు సార్ అక్కడ. వీరు వేరే కాపురం కదా, కర్నూలులో వేరే కాపురం. ఈవిడ ఆల్రెడీ ఒక కండిషన్ పెట్టింది అత్త వాళ్ళ దగ్గర ఉండను అని. ఎక్కడ ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళతో పాటు కలిసి ఫేస్ టు ఫేస్ లేవు ఈ మొత్తం? లేదు సార్. 9 months హైదరాబాద్ లో ఉంది, 5 months కర్నూలులో ఉంది. అత్త వాళ్ళ దగ్గర ఉండను అనేది నీ మెయిన్ కండిషన్. ఓకే, వాళ్ళ ఫోనుల్లో మాత్రం హెరాస్మెంట్, మీ ఆయనకి ఎక్కేయడం, ఆయన నిన్ను హెరాస్ చేయడం. నీకు మేజర్ గా ఉన్న హెరాస్మెంట్ ఏంటి అంటే ఫైనాన్షియల్ హెరాస్మెంట్. డబ్బులు అడగడం, శాలరీ అడగడం, కట్నం అడగడం, ఫీమేల్ బేబీస్ కన్నడం, ఇంతే. వీటికి సంబంధించి లాస్ట్ రోజు ఏం జరిగి మీరు వచ్చేయాల్సి వచ్చింది? కర్నూలు నుంచి హైదరాబాద్ ఎలా వచ్చేసారు? కర్నూలు నుంచి హైదరాబాద్ అతనే టికెట్ అది పంపించాడు మంచి మాటలతోనే. అక్కడ ఒక నేను హస్బెండ్ దగ్గర ఉన్నా కదా మేడం, ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో మాట్లాడినాం. నేను హస్బెండ్ దగ్గర ఉన్న తర్వాత పంచాయతీ పెట్టడం వేస్ట్ కదా, నాకు తెలియకుండానే మా డాడీకి కాల్ చేసిండు. ఎందుకు? అంటే నా కేసు కోర్టుకి వెళ్ళింది మేడం, అది విత్డ్రా చేయించమని. అది స్టార్ట్ చేసిండు 2nd month 3rd month తర్వాత. ఇప్పుడు 14 weeks వచ్చిన తర్వాత 14 weeks అప్పుడు వెళ్ళి చెకప్ చేయించి నాకు అది అబౌట్ కాదు, నేను పెట్టుకోవాలి. నేను అక్కడ కార్డు ఉంటది కదా మేడం, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కార్డు తీపించుకోవాలి. అటు కాకుండా ఇటు కాకుండా 6 months అక్కడే పెట్టుకున్నాడు. నాకు ఏం లేదు మేడం, అసలు టీటీ ఉంటది కదా మేడం, 6 months కి ఇచ్చిండు. ఓకే, లాస్ట్ రోజు ఏం జరిగి మీరు వచ్చేసారు? గొడవలు లేదు, ఏం లేదు. ఇంటికి వెళ్ళి డెలివరీకి వెళ్ళని పంపించి డెలివరీ కాదు, డెలివరీ అతనే అది పంచాయతీలో చెప్పుకున్నాడు. ఫస్ట్ అయితే పంచాయతీలో ఏం చెప్పిండు, మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 6 months లో వచ్చేసిన మేడం. వచ్చేసిన తర్వాత డెలివరీ ఇక్కడే అయిందా? డెలివరీ ఇక్కడ కాదు, ఆంధ్రాలో అయింది. మా మామ తీసుకెళ్ళిండు, ఎందుకంటే మా ఇంకో చెల్లి ప్రెగ్నెంట్ ఉండే మా ఇంట్లో. ఓకే, మిమ్మల్ని మీ ఆయన మీ ఊరు ఎందుకు పంపించేశారు? నిన్ను మా ఊరికి టికెట్ కొని పంపించాడు కదా, 2 రోజులు పోయి 2 రోజులకి వెళ్ళిరా అని పంపించాడు. తర్వాత మళ్ళీ మీరు వెనక్కి 2 రోజుల తర్వాత ఎందుకు వెళ్ళలేదు? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, వెకేట్ చేసేసినట్టు. నీకు సీన్ అర్థమైపోయింది, వీడు మళ్ళీ వదిలేసాడు రా బాబు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఏమైనా పంచాయతీలు జరిగినాయా? ఆ తర్వాత పంచాయతీలు ఏమి జరగలేదు. 3 Town పోలీస్ స్టేషన్ నేనే వెళ్ళిన. మళ్ళీ కంప్లైంట్, డైవర్స్ నోటీస్ పంపిండు నాకు. ఎప్పుడు? సెప్టెంబర్ లో నాకు డెలివరీ డేట్ ఉంది కదా, 2022 లోనా 23 లోనా? 22 లోనే పంపిండు. ఓకే, ఆగస్ట్ లో పంపిండు నాకు. ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి ప్రైవేట్ లాయర్ ద్వారానా కాజీ ద్వారానా? అది 2 ఉన్నాయి మేడం. ఒకసారి పేపర్స్ ఇవ్వండి. డైవర్స్ కేసులు ఏమన్నా వేసాడా? నువ్వేదైనా కేసులు ఫైల్ చేసావా పోలీస్ స్టేషన్ లో? కంప్లైంట్ అయినా మేడం. ఫస్ట్ పని నేను అదే చేసిన. అతనికి కాజీ నోటీసు, అడ్వకేట్ నోటీస్, తలాక్ నోటీస్ పంపించాడు ఫస్ట్. దీనికి మీరు కేసులు వేసారా? 3 Town కి వెళ్ళిన. యాక్చువల్ గా టైం ఉంది కదా మేడం, డెలివరీ టైము. ట్రావెల్ కూడా చేయలేని పరిస్థితి నాకు. September 1st కి అయింది నాకు డెలివరీ. అన్ని ఉన్నాయి దీనిలో. ఇది మీ దగ్గర పెట్టేసుకున్నాను. సరే అమ్మా, కోర్టులో కేసులు ఫైల్ చేసావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? మేడం నన్ను అంటే తీసుకుపోవట్లే, ఇలా నన్ను మూవ్ ఆన్ చేయనివ్వట్లే. ఒక పాప పుట్టింది కదా సార్, నీకు కుదరట్లేదు, ఇట్లా ప్రాబ్లం ఉందని పెద్దోళ్ళు పెట్టి ఇట్లా విడిపోదామా లేదా కలిసి ఉందామా ఎటు తేల్చట్లేదు. ఎటు తేల్చట్లేదు. ఇప్పుడు నీకేం కావాలమ్మా? నీకేం కావాలి? ఇప్పుడు పిల్లలు సార్, పిల్లలు ఉన్నారు, పిల్లల బాధ్యత తీసుకోవట్లేదు అతను. నీకు మ్యారేజ్ కావాలి, అతను కావాలి, పిల్లల బాధ్యత అతను తీసుకోవాలి. అతని సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. కేసులు ఇవన్నీ పెట్టావు కదా, దానికి ఏంటి అతని సైడ్ నుంచి రెస్పాన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. నేనే పోయి కోర్టుకి ఒక 1 year అటెండ్ అయినా. నేను
అతను రాలేదా? రాలేదు సార్ అతను మధ్యలో. మీరు పోలీస్ స్టేషన్ కేసు ఒకటే వేసారా ఇంకేమన్నా వేసారా అడ్వకేట్ ని పెట్టుకొని? లేదు మేడం. మెయింటెనెన్స్ కేసు వేసావా? ఏం వేయలేదు మేడం. ఎందుకని? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వల్ల నేను ఏం వేయలేదు. శాలరీ ఎంత వస్తుంది? జాబ్ ఎక్కడ చేస్తున్నా? ఇప్పుడు జాబ్ చేస్తున్నా అన్నావు కదమ్మా. మేడం 2 years పాప ఉంది, ఇంట్లోనే ఉన్నా నేను. ఇంక అసలు మీరు ఇంతవరకు మళ్ళీ జాబ్ జాయిన్ అవ్వాల. అప్పట్లో ఫస్ట్ లో మీకు ఎంత వచ్చేదమ్మా శాలరీ? 6,000 8,000 అట్లా వచ్చేది. స్టూడెంట్ ఫ్రెషర్ కదా మేడం నేను. మీ ఆయనకి ఎంత వచ్చేదమ్మా? అతనికి 21 ఉండే. ఓకే. సో ఇప్పుడు మీ ఆయనకి మిమ్మల్ని కలపమని వచ్చారా ఇక్కడికి? అవును మేడం. మెయింటెనెన్స్ కావాలని వచ్చారా? పిల్లలకి తండ్రి కావాలి కదా మేడం. ఇప్పుడు అతనికి బ్రెయిన్ వాష్ చేసి మాకు ఇట్లా వేస్తున్నారు కదా. బ్రెయిన్ వాష్ నీకు చేయాల్సి వస్తే చేయించుకుంటావా? అర్థమవుతుందా నీకు? సార్ నాకు మాట్లాడుతూ ఏం కావాలి నాకు? ప్రైమరీ నీడ్స్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద పర్పస్? హస్బెండ్ తో కలిసి ఉంచండి అనేది పని చేస్తున్నాను అన్నావు, ఇప్పుడు ఏమొచ్చి చేయట్లేదు అని అంటున్నావు. ఇప్పుడు దాకా చేస్తున్నానని చెప్పింది నాకు. చేస్తున్నాను, ఇప్పుడు సెకండ్ టైం జాయిన్ అయ్యానని ఏదో చెప్పింది కదా. ఇప్పుడు వర్కింగ్ అని చెప్పారు కదండి. నువ్వు ఏదో ఒక మాట మీద ఉండాలి. లేదు సార్, 3 years పాప 3 years అయినాయి కదా. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావా లేదా? లేదు సార్, 2 years పాప ఉంది నాకు. మరి ఇందాక ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పావు కదా మొదటి నుంచి. అప్పుడు జాయిన్ అయినా నేను. పాపని చూసుకోవటానికి మానేసావా? పెళ్లి తర్వాత ఇట్లా ప్రాబ్లం వచ్చిందని నేను అసలు జాబ్ కే పోలే. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు జాబ్ లేదు నీకు. జాబ్ పోలేను. ఏదో చిన్నది చేసింది తప్ప చేయలేదు అంటుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే చేయట్లేదు ఏమీ మీరు. చేయట్లా. మరి ఎలా సర్వైవ్ అవుతున్నారమ్మా? ఇప్పుడు ఆ గోల్డ్ నేను పెట్టుకున్నా కదా సార్, గోల్డ్ లోన్ తీసుకున్నా మేడం. ఇదిగోండి సరే సరే, ఓకే ఓకే. గోల్డ్ లోన్ తో మేనేజ్ చేస్తున్నావు గోల్డ్ ప్రెసెంట్. లోన్ తో మేనేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇన్కమ్ వస్తే రొటేట్ అట్లా ఉంటది. ఇప్పుడు ఇన్కమ్ లేదు, ఏం లేదు. సరే, మరి పోలీస్ స్టేషన్ కేసు వేసింది దానివి 2019 లోనే. ఒక మెయింటెనెన్స్ కేసు వేయాలని నీకు ఎందుకు అనిపించలా? కలిసిన మేడం చాలా అడ్వకేట్లని. మెయింటెనెన్స్ కేసు కనీసం మీరు డివిసి సెక్షన్ కి వెళ్ళినా మీకు గవర్నమెంట్ లాయర్ ని పెట్టి వేస్తారు కదమ్మా. అసలు ఒకటి క్లారిటీ, అసలు ఏం కావాలి? ప్రేమించుకున్నప్పుడు మీరిద్దరు ఏం కోరుకుని ప్రేమించుకున్నారు, ఏం కావాలని ప్రేమించుకున్నారు? అసలు దీన్ని మొత్తానికి ప్రేమ అనేటటువంటి అదంటారా, లేదంటే అన్ఫార్చునేట్గా అక్కడ కమిట్ అవ్వటం వల్ల? నీ ప్రకారం కమిట్ అవ్వలేదు, బట్ ఈవెన్చువలీ ఇట్ లెడ్ టు ప్రెగ్నెన్సీ అయితే దారి తీస్తుంది. కమిట్ అవ్వకుండా స్పృహ ఉండి ఆ విధంగా ఎలా దారి తీస్తుంది అనేటటువంటిది నీకు నేను చెప్పక్కర్లేదు. అక్కడైతే జరిగింది. జరగటం వల్ల మనస్తాపానికి గురయ్యావు, అది కరెక్ట్ కాదని అనుకున్నారు, అబార్షన్ వరకు వెళ్ళారు. తర్వాత అతని వల్ల ఇలా అయ్యింది కాబట్టి నేను ఇంకో వైపు చూడలేను అని అనుకున్నారు. పెళ్లి వరకు వెళ్ళింది. ఓకే, సో పెళ్ళి అనేటటువంటి దాంట్లో కూడా ఇక్కడ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయమ్మా. ప్రైమరీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే కనుక 5-6 మామూలుగా 1-2 సంవత్సరాలు కాదు, 5-6 సంవత్సరాల పాటు ప్రేమించుకున్న మీరు రేపొద్దున మన తల్లిదండ్రుల దగ్గర మన ప్రేమ వ్యవహారం తీసుకుని పెళ్లి కింద మాట్లాడుకుంటే ఆ పెళ్లి స్మూత్గా అవుతుందా, లేదంటే ఆ పెళ్లిలో ఎవరికి ఏం కావాలి, దాంట్లో ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, కట్నాలు ఏంటి, కానుకలు ఏంటి అనేది బేసిక్ మీరు ముందుగా మాట్లాడుకోవాలి. ఏదైతే కనుక 1 year పాటు జరిగినటువంటి తూతూ మంత్రం లాంటి పరిచయంలో నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కంటూ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళి జరగకూడదు ఏదైతే జరిగిన తర్వాత పరువు పోయేటటువంటి పరిస్థితిలో అబార్షన్ చేయించుకున్నాను అతనితో నేను ఇలా కమిట్ అయ్యాను కాబట్టి 1 year ఏంటి, 2 years ఏంటి, 1 month ఏంటి, 2 months ఏంటి, కమిట్ అయ్యాను కాబట్టి మ్యారేజ్ తప్ప ఇంకో దారి లేదు అనేటటువంటి ఉద్దేశంతో తప్పక ముందుకు సాగినటువంటి వ్యవహారం ఇది. ఓకే, వాట్ ఎవర్ సాగింది. ఆ మధ్యలో మళ్ళీ మీ ఇద్దరి మధ్యన ఇంకో వ్యవహారం లేదు, నడవలేదు అని అన్నారు. అది చాలా సంతోషించేటటువంటి అంశం. అయితే ఆ ప్రయాణంలో కొద్దో గొప్ప అతని ఇంటెన్షన్స్ ఏంటి, అతని ఆలోచన ఏంటి, నిజంగా పెళ్లి చేసుకుంటే కనుక వాళ్ళు ఏమేమి కోరుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇతని మీద ఉండేటటువంటి అభిప్రాయం ఏంటి, పట్టణంలో ఉన్నటువంటి మీరు, టౌన్లో ఉండేటటువంటి మీరు, పల్లెటూరులో ఉండేటటువంటి వాళ్ళ ఆశలు ఏంటి, కోరికలు ఏంటి, వాళ్ళ కొడుకు మీద ఎటువంటి ఆలోచన పెట్టుకున్నారు అనేది బేసిక్ డిస్కషన్ ఉండుంటే కనుక చాలా వరకు బాగుండేది. అసలు నార్మల్గా రొటీన్గా జరిగేటటువంటి అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా అడగనంత మౌంట్ ఎవరెస్ట్ స్థాయి కట్న కానుకలు వాళ్ళు అడగటం అనేటటువంటిది మమ్మల్ని అందరినీ చాలా ఆశ్చర్యం గురి చేస్తుంది. అది నిజంగా ఎంతవరకు అడిగారు, ఏం అడిగారు అనేటటువంటిది ఆ అబ్బాయితో మాట్లాడకుండా కేవలం నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇదంతా నిజం అని చెప్పి ముద్రేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. సరే, అడిగారే అనుకుందాం. తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో అసలు మీరు పట్టుమని ఎన్ని రోజులు, ఎన్ని నెలల పాటు అసలు కలిసి ప్రయాణం చేశారు? ప్రేమించుకున్నప్పుడు 6 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారన్నారు. పెళ్ళి అయిన తర్వాత అదే సంవత్సరాలు కాస్త నెలలైంది, 6 నుంచి 10 నెలల పాటు ప్రయాణం చేశారు కలిసి ఒకే చోట ఉండి. ఈ మధ్యలో నీ అభిప్రాయం ఏంటంటే కనుక పెళ్ళి అవ్వకముందు మా ఆయన ఎలా ఉన్నాడో పెళ్ళి అయిన తర్వాత చాలా మారిపోయాడండి, అతనికి కాస్త విషాన్ని ఇంజెక్ట్ చేశారు, బ్రెయిన్ వాష్ చేసేసారు,
ఇవన్నీ నువ్వు అంటున్నావు. ఇదంతా కూడా ఏంటంటేనమ్మా అస్మా, అతనితో మాట్లాడకుండా మేము ఎటువంటి నిర్ణయానికి రాలేం. నెంబర్ 1, ఇది ఆల్రెడీ కోర్టులో ఉండేటటువంటి అంశం కాబట్టి అది అక్కడే తేలాలి అనేది లాయర్ మేడం కూడా చెప్తారు. నాది ఏంటంటే కనుక నాకు ఉండేటటువంటి డౌట్స్ నేను చెప్తున్నాను. ఇందాకటి నుంచి వింటున్నాం అంటే ఏంటంటే ఇందాక నేను అన్నటువంటి మాట, నీకు జరిగినటువంటి అన్యాయం, నీకు 2 పిల్లలు పుట్టారు. ఒకప్పుడు అతనితో ఇంత అన్ప్రెడిక్టబిలిటీ ఉన్నప్పుడు మీరు కలిసి ప్రయాణం చేసినటువంటి 10, 11, 12 నెలల్లో 2 ప్రెగ్నెన్సీలు అవసరం లేదనేది నా అభిప్రాయం. ఎక్కడ అతకలేదు. మీ ఏదైతే ఫస్ట్ టైము తెలిసి తెలియకుండా 1 ఇయర్ ప్రయాణంలో అప్పుడు పెళ్లికి ముందు ఒకసారి పొరపాటు పడ్డారు. అంత మెచ్యూరిటీ వచ్చి ఇంత జర్నీ చేసిన తర్వాత ఈ మనుషులు, వీళ్ళు బంగారం డబ్బు తప్ప ఇంకో విధమైనటువంటి ఆలోచన లేదు. వాస్తవానికి ఈ అబ్బాయి కూడా ఇంతకాలం పాటు నాతో ప్రయాణం చేసింది కూడా నా పూర్వపరాలు, నా బ్యాక్గ్రౌండ్, నా ఆస్తిపాస్తుల గురించి కనుక్కుని ఈ అమ్మాయి అంటే ఇంత ముద్దుంది, ఈ అమ్మాయి అంటే ఇంత ప్రేమ ఉంది కాబట్టి మనం డిమాండ్ చేస్తే చచ్చినట్టు వాళ్ళ అయ్యా ఈ పెళ్లి నచ్చకపోయినా వచ్చి తీసుకొచ్చి ఆ బంగారం, ఆ డబ్బు మా కాళ్ళ దగ్గరికి వేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఒక మోసపూరితంగానే చేసుకున్నారు. అంతే అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ ప్రేమ అనేటటువంటి దానికి 7 ఇయర్స్ లవ్ అనగానే స్టార్టింగ్లో నువ్వు చెప్పగానే నా కళ్ళు బయలు కానీ అబ్బా ఏంటి 7 ఇయర్స్ లవ్ స్టోరీ అంటే కనుక అండర్స్టాండింగ్ ఏ స్థాయిలో ఉంటుందని అనుకున్నాను. అండర్స్టాండింగ్ 7 ఇయర్స్ లవ్ స్టోరీ 100% అవుతే కనుక అండర్స్టాండింగ్ 0%. ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ద మినిట్ మ్యారేజ్ అనేటటువంటి ప్రపోజల్ రాగానే బిజినెస్ అనేటటువంటిది మొదలైంది. ఎంత ఇస్తావు, ఎంత బంగారం ఇస్తావు. అలాంటప్పుడు 2 పిల్లలు ఎందుకు? కాన్స్టెంట్గా నీ పక్కన కూర్చున్నప్పుడన్నా పడుకున్నప్పుడల్లా నీ చెవులో అదే సోది ఎప్పుడు ఇస్తావు అనేటటువంటి మనిషితో మళ్ళీ ఒక బిడ్డను కనటం ఎందుకు? ఆ బిడ్డని ప్రెగ్నెన్సీలో పెట్టుకుని ఊరేసుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు? అసలు ఎటుపోతుంది మీ చదువు, ఎటుపోతుంది మీ ఆలోచన? తప్పదు, కమిట్ అయ్యాను కాబట్టి పెళ్లి వరకు వచ్చింది, పెళ్లి చేసుకున్నాం కాబట్టి 2 పిల్లల వరకు వచ్చింది. అయినా కానీ మొగుడు మారట్లేదు కాబట్టి సూసైడ్ చేసుకునేటటువంటి ప్రయత్నంలోకి వెళ్ళిపోయి. ఎందుకంటే కనుక మళ్ళీ ఒకే ఒక అంశం ఏంటంటే ఒక పరుగులు చదువుకున్నటువంటి కుటుంబంలో నేను ఇలా తప్పుడు పని చేశాను కాబట్టి వాళ్ళు ఎదురుకుంటే తలెత్తు తిరగలేను అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆ సూసైడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇప్పటికీ కూడా అంటే మేము చూసినటువంటి అన్ని కేస్ సినారియోస్లో ఇక్కడ ఓకే డౌరీకి సంబంధించినటువంటి ఒక ఇమోషనల్ టార్చర్ అనేటటువంటిది ఉన్నా కూడా సంతోషించేటటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఫిజికల్ టార్చర్ అనేటటువంటిది లేదు. చెప్తున్నాను, నీకు నువ్వుగా చనిపోయేటటువంటి ప్రయత్నం చేసేవారు కానీ వాళ్ళ సైడ్ నుంచి ఫిజికల్ టార్చర్ అనేది లేదు. ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసుకునేటటువంటి అబ్బాయి ఇక్కడి నుంచి పెట్టి బేడా సర్దుకుని అక్కడికి ఎందుకు పారిపోయాడు అనేటటువంటిది నా ప్రశ్న. ఎందుకంటే యూజువల్గా మేము చూసేటటువంటి కేసు సినారియోస్లో ఏంటంటే మా భార్య భర్తలు గొడవ పడతారు. 90% ఆఫ్ ద టైం భార్య మెడ పట్టుకుని భర్త బయటకు గెంటేస్తాడు. లేదంటే అదే ఊర్లో ఇంకో చోటకి వెళ్ళి ఇంకో చోట ఉద్యోగం చేసుకుంటాడు. కానీ ఒక పట్టణం నుంచి పల్లెటూరు వెళ్ళిపోయి పరిస్థితికి ఎందుకు వచ్చాడు అనేది నాకు ఉండేటటువంటి ప్రశ్న, అనుమానం, భయం. ఏంటి సార్ మీరు నన్నే అంటున్నారా అంటే కనుక నాకు తెలీదుగా. నాకు కాయిన్ ఒక సైడే తెలుసు, రెండో సైడ్ కాయిన్ నాకు తెలుసు. నీ మాటలో స్పీడ్ ఉంది, నీ ఆలోచనలో స్పీడ్ ఉంది, నువ్వు టెన్షన్ పడుతున్నావు, నువ్వు కోప్పడుతున్నావు, నువ్వు భావోద్రేకం చెప్తున్నావు. కరెక్టే, నీ అవసరాలు బట్టి నువ్వు ఇలాగే ఉన్నావు. వాళ్ళు ఆ విధంగా ప్రశ్నించి నిన్ను నిలదీసి నిన్ను ఎండగట్టినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది ఆ టైంలో అనేది ఒక్కసారి నేను ఊహించుకుంటున్నాను. ఆ రియాక్షన్ కాస్త విపరీతం అయ్యేటప్పటికి ఉక్కిరి బిక్కిరయ్యి ఇక్కడ ఉండలేక బహుశా నేను అనుకోవటం అతను మంచి ఉద్యోగమే చేసేవాడు, అతనికి వెనక్కి వెళ్ళాలి అనే ఉద్దేశం మొదటి నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదు, ఇందులోంచి బయట పడాలి అనేటటువంటి ఉద్దేశంతో అతను ఈ ఉద్యోగం కాస్త వెళ్ళి ఒక తూతూ మంత్రం లాంటి బోటాబోటీ జీతం కాస్త ఉండేటటువంటి ఉద్యోగం గురించి అక్కడికి వెళ్ళిపోయాడు అనేది నా అభిప్రాయం. ఇప్పటికీ కూడా ఒకప్పుడు పిల్లలకు ఒక మంచి తండ్రి కావాలి, ప్రేమించినటువంటి వ్యక్తితో నేను జీవితాంతం ప్రయాణం చేయాలి, అతనే నా భర్త కావాలనే ఆలోచన నీకుంటే ఇక్కడ పట్టు విడుపు అనేది ఉండాలి. ఎందుకు ఇది మామూలుగానే మాట్లాడితే లొంగనటువంటి మనుషులు పోలీసులు కేసులు వేస్తే కనుక ఇంకా పోలీసులు లీగల్ కోర్టు ద్వారా వచ్చేటటువంటి నోటీసులకి ఇంకా సంబరపడతారు. ఎందుకంటే వాయిదాల మీద వాయిదాలు ఉంటాయి. అక్కడ నడిచేటటువంటి కార్యక్రమాన్ని నువ్వేమీ నిలవరించలేవు, నువ్వేమీ ఆపలేవు. సో ఒక విధంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి బోనస్ అనమాట. నువ్వు ఇది నేను అనుకోవటం ఏంటంటే ఏం చేయగలవు, ఇంకా మహా అయితే కేసు వేసావు. ఏ బేసిస్ మీద కేసు వేసావు, ఎందుకు వేసావు? వాళ్ళకి ఆల్రెడీ ఏదైతే కావాలో అది రాలేదు కాబట్టి వాళ్ళు అగ్గిలం మీద గుగ్గిలమై ఉన్నారు. ఇప్పుడు ఇది వేయటం వల్ల వాడిని చల్లార్చామా లేదంటే వాళ్ళ భావోద్రేకాన్ని ఇంకా రెచ్చగొడుతున్నావా? ఏమీ లేకుండానే పక్క నుండి పట్టుమని 10 నెలల పాటు కాపురం చేయనటువంటి వ్యక్తి ఇవన్నీ చేస్తే వచ్చి 10 సంవత్సరాలు ఉంటాడా నీతో పాటు? అంటే ఇవన్నీ చెప్పడం ద్వారా నా ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి చివరి వరకు
ఇందాకెందుకు ఇలా తల కిందకి దించుకుని ఐఎమ్ రిగ్రెట్టింగ్ మై యాడ్స్, నా యొక్క ప్రవర్తనని నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, బాధపడుతున్నాను, చింతిస్తున్నాను, నా ప్రవర్తనకి నేనే రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని ఎందుకు అన్నావు అన్నది నాకు అర్థమైంది. ప్రతి చోట ఒక మిస్టేక్, ఒక తొందరపాటుతనం, ఒక అనాలోచితమైనటువంటి ప్రయత్నం అనేది కనిపిస్తుంది. ఇప్పటికైనా నేను అనుకునేది ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ ఆ 2 పిల్లల్ని కన్నాను, పిల్లలకు ఒక తండ్రి అయితే కావాలి ఖచ్చితంగా. ఇక్కడ నేను అనుకుంటే తప్పైతే నన్ను క్షమించండి. నేను అనుకునేది ఏంటంటే, నువ్వు నిజంగా వాస్తవానికి వాళ్ళు అనేటటువంటి మాటలు, వాళ్ళ ఆస్తి గురించి, ప్రాపర్టీస్, బంగారం గురించి నిన్ను కొద్ది వేధించినా కూడా నిన్ను మరీ అంత భయంకరమైనటువంటి హింసకు గురి చేయలేదేమో అనేటటువంటి, మేము భారీ ఎత్తున స్థాయి కేసులు చూడటం వల్ల నీ ప్రాబ్లం చిన్నగా అనిపించవచ్చు, గురి చేయలేదేమో, కొద్దిగా నువ్వు ఒక మెట్టు దిగితే కనుక, కొంతవరకు కాంప్రమైజ్ అవుతే కనుక బహుశా నీ భర్త మళ్ళీ నీ దగ్గరకు వస్తాడేమో అనేటటువంటి చిన్న ఆశ ఉంది. మేడం మా ఎపిసోడ్స్ చూసిన, రమ్య గారిని ఫాలో అయిన కనీసం బేసిక్ ఇంత నాలెడ్జ్ అయితే వస్తుంది. నీకు అన్యాయం చేసిన వాడి చెంపలు ఎలా పగలగొట్టాలి అని. అవునా? కాసేపు నువ్వు కూర్చొని ఆలోచించుకుంటే నాకేం కావాలి అని నువ్వు రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఉండేది. నీకేం కావాలి? భర్తతో కాపురం కావాలి. అవునా? మీ ఆయన బంగారం, రమ్య గారు సర్టిఫై చేస్తున్నారు. నువ్వు మాట్లాడింది నమ్మిన తర్వాత నువ్వు అన్ని నిజాలు మాట్లాడుతున్నావు. దానివల్ల అటువైపు కూడా మేము కనిపెట్టగలుగుతున్నాం. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్పుంటే కనుక ఏం జరుగుంటుందో ఎస్టిమేట్ చేయలేను నేను. మీరు నిజాలు చెప్పారు కాబట్టి, అరే ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఆ అబ్బాయి 2012లో ఈ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయాడు. 2013 నుంచి ఈ అమ్మాయి తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాడు. అంత అందమైన అమ్మాయివి, అంత మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయివి నువ్వు. అవునా? ఇంత మంచి అమ్మాయిని వదిలేయడానికి ఎవరు రెడీ అవుతాడు? 2018 దాకా లవ్ చేసుకుంటూ, నిన్ను బతులాడుకుంటూ, నిన్ను ఒప్పించుకుంటూ వచ్చాడు. అక్కడ మార్క్స్ పడిపోయినాయా? నీలాంటి బంగారాన్ని కోరుకోవడం, 8 years టైం స్పెండ్ చేసి నిన్ను అట్రాక్ట్ చేసుకుని ఒప్పించుకోవడం. నువ్వు ఆఫ్టర్ ఆల్ అనుకుంటే ఎంతసేపు? అవునా? అతను నిన్ను వదిలేయాలంటే, చీట్ చేయాలంటే ఆ రోజుల్లోనే చేసేయచ్చు ఉన్నంతలో. సో అక్కడ వరకు పర్ఫెక్ట్గా ఉంది. పెళ్లి విషయానికి వచ్చేసరికి అతను ఒక్కడే విషయమే కాదు, మీరే చెప్తున్నారు వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా వీక్. ఇంకా మీరు ఎడ్యుకేటెడ్స్, మీరంతా కూడా. నిన్ను ఒక వ్యక్తి కావాలి అని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి కోసం నువ్వేమన్నా చెయ్యాలి. అవునా? డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదమ్మా. అక్కడ మీకు ఒక 2 విలన్స్ ఉన్నారు, అత్త మామ. వాళ్ళు సొసైటీలో ఏ రకంగా అయితే సహజంగా ఉంటారో ఇట్లా, అంటే మీరు చెప్తున్న ఫైనాన్షియల్ కెపాసిటీకి వాళ్ళ ఆలోచన, 2 కొడుకులు ఉన్నారు కదా, 2 కొడుకుల కట్నాల నుంచి ఏమన్నా వస్తాయి. బేసిక్ ఎక్స్పెక్టేషన్స్. ఇన్ కేస్ నీకు కూడా 2 కొడుకులే ఉండుంటే, నీకు ఆ వయసు వచ్చినప్పుడు నీ ఆలోచన కూడా అంతే. అది సహజ లక్షణం. అక్కడ మనం వాళ్ళని విలన్స్ అనలేం. అబ్బాయి ఈ విషయం చెప్తే నువ్వు ఎక్కడ మళ్ళీ పెళ్లి చేసుకోవేమో అని అబ్బాయి చెప్పల. ఓకేనా? అక్కడ వరకు మాట్లాడు. మిగతావి మీ తాహత ఎంతో అంతే ఫైనాన్షియల్ ఇవ్వగలరు మీ అమ్మా నాన్న. వాళ్ళ కష్టార్జితానికి వాళ్ళు బాగా ఇచ్చినట్టే లెక్క. ఆ అబ్బాయి కట్నం వదులుకొని ఉన్నంతలో, వాళ్ళు ఇచ్చింది స్త్రీధనం నీకు మాత్రమే, డౌరీ మెహర్ ఏమి అక్కడ పెట్టలేదు, ఏమి జరగలే అక్కడ. ఉన్నంతలో ఇక్కడ ఈ అమ్మాయి విషయానికి, పెళ్లి దగ్గరికి వచ్చేసరికి అప్పుడు మీకు అతనికి ఎట్లా రెస్పాన్సిబిలిటీ వచ్చింది అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమైనా ఒప్పించుకొని ఉంటాడు. మీ అప్పులు గోళ్ళు ఏమున్నాయో నేను నా భార్య చూసుకుంటాం, నేను ఒక పావలా సంపాదిస్తున్నా, తను ఒక పావలా సంపాదిస్తుంది, సో మేమిద్దరం కలిపి మీకు పావలా పంపించి పావలాతో మేమిద్దరం బతుకుతామని. అతను అంత ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు అతని కోసం ఏదో ఒకటి చేయాలిగా, జాబు. ఇక్కడ గాడ్ డిసైడ్ చేసింది ఏంటంటే 1 monthలో ప్రెగ్నెన్సీ రావడం. కానీ నువ్వు పర్ఫెక్ట్గా థింక్ చేసి ఉంటే కనీసం 6 months 8 months వరకు కూడా జాబ్ చేయగలవు. ఎందుకంటే నీకు సైంటిఫిక్గా తెలుసు ఏంటి జాబ్ ప్రొసీడింగ్స్, నేను ఎంతవరకు హెల్తీగా చేయగలుగుతాను. నువ్వు హ్యాపీగా ఉంటే కనుక ఖచ్చితంగా చేయగలవు. Day 1 నీ బ్రెయిన్లో పడిన పాయిజన్ చుక్క ఏంటంటే అత్తామామల డౌరీ హెరాస్మెంట్. ఇక వాళ్ళు నీ దృష్టిలో విలన్స్ అయిపోయారు. అది వాళ్ళ సహజ లక్షణం, వాళ్ళ అవసరం, వాళ్ళ విలన్స్ కాదు. అది నీకు ఆ రోజే ఎవరన్నా చెప్పుంటే ఈ రోజు ఇక్కడ కూర్చోవలసిన అవసరం వచ్చేది కాదు. అమ్మా నాన్న ఎంతో, అత్తామామ అంతా, మీ దాంట్లో వాళ్ళు కూడా అంత క్రూయల్ ఇదిగా లేదు. మాకు తెలుస్తుందిగా, మమ్మల్ని నమ్ముతున్నావు కదా, మా సీనియారిటీకి చెప్తున్నావు నాన్న. చిన్న చిన్న హెరాస్మెంట్లు సహజం. మీకు కూడా ఇంట్లో అన్నలు ఉన్నారు కదా, అన్నలు అక్కలు ఉన్నారు కదా, వాళ్ళ బావలు వీళ్ళు వాళ్ళు ఉంటారుగా.
అత్త అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు సహజంగా మీ సిస్టర్స్ కూడా ఇవి ఫేస్ చేస్తారు వాళ్ళ అత్తలతోటి. కానీ వాళ్ళు సర్దుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఉండాలి అనేది తెలుసు వాళ్ళకి. నీకెవరు చెప్పేవాళ్ళు లేకపోవడం, తెలియకపోవడం, అమాయకత్వం, ఓ ఇలాగే ఉండాలేమో అని నువ్వు డిసైడ్ చేసుకున్న విధానం నీ కెరియర్ స్పాయిల్ చేసి కుటుంబాన్ని రోడ్డు మీదకి పడేసింది. అతను ఒక మంచి జాబ్లో ఉన్న వ్యక్తి ఆ 9 monthsలోనే వాడికి సినిమా అర్థమైపోయింది, ఈ అమ్మాయితో నేను కంటిన్యూ అవ్వలేనేమో, పారిపోయాడు ఒక రకంగా. ఇక్కడ మిమ్మల్ని కాపాడాలా అబ్బాయిని కాపాడాలని కూడా అర్థం కాల. ఇన్ కేస్ 2019లో వస్తే నిన్నే కాపాడేదాన్ని, ఎందుకంటే అతన్ని ఆటోమేటిక్గా సేవ్ చేసేదాన్ని. ఎందుకంటే అతని పరిస్థితి ఏంటో నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండేది. ఇప్పుడు స్పాయిల్ అయిపోయింది, మొత్తం స్పాయిల్ అయిపోయింది వ్యవహారం. మీ ఆయన అనే క్యారెక్టర్ పారిపోయాడు, డైవర్స్ నోటీస్ పంపించేశాడు తెలుసుగా, తలాక్ నోటీసు. అప్పుడైనా నువ్వు ఫ్రీగా లీగల్గా సర్వీసులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? 2 పిల్లల్ని పోషించాలి నువ్వు, అవునా? ఆ పని చేయలే. 3 years అతను నా భార్య కావాలి కావాలనే పెద్ద మనుషుల్ని పంపించాడు. కానీ మీ కండిషన్స్ ఏంటి? వస్తే హైదరాబాద్లో వచ్చి కాపురం ఉండు, అత్తమామల సరౌండింగ్స్కి రావు, డిలీట్. ఫైనల్గా 3 yearsకి తప్పక సరే కర్నూలులో ఉంటాను అని చెప్పి కర్నూలులో ఒక ప్రపోజల్ ఇచ్చారు. మీ గుండెల మీద చేసుకుని మీరు ఆలోచించండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నవన్నీ నిజాలు. అర్థం అవుతుంది కదా? అక్కడ కూడా 5 monthsలో మళ్ళీ సినిమా స్టార్ట్. వాళ్ళు ఫోనులు చేస్తూ ఉండడం నీకు నచ్చట్లే అసలు. వాళ్ళు అనేది వాళ్ళ ఊహనే నువ్వు యాక్సెప్ట్ చెయ్యవు. వాళ్ళు బతికే ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళని డిలీట్ చేయలేంగా మనం. జీవితకాలంలో వాళ్ళ కొడుకంటూ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారు. ఈ రోజు ఇప్పుడు మీ ఆయనతో నేను మాట్లాడి 4 తిట్టానంటే మా ఆవిడ ఎక్కడుందో తీసుకురండి అనొచ్చు, అవునా? అనటానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉన్నారు చూసావా, ఆ ఆలోచన నీ బ్రెయిన్లో ఉంది. మీ అత్తామావని నేను డిలీట్ చేయలేను. ఇలా నువ్వు ఆలోచిస్తున్న కాలం అతన్ని యాక్సెప్ట్ చేయించడం జరిగే పని కాదు. మరి నెక్స్ట్ ఏంటండి? నువ్వు చేసేది చాలా పెద్ద మిస్టేకు, మెయింటెనెన్స్ కేసు వేయకపోవడం. 498 వేసావు, చాలా వీక్గా ఉంది అది. జస్ట్ 498. డౌరీ హెరాస్మెంట్ లేదు, ఫిజికల్ హెరాస్మెంట్స్ లేవు, ఏమీ లేదు ఆ మ్యాటర్లో. సింపుల్ ఒక కేసు, అది ఎందుకు పనికిరా. వాళ్ళు ఆడుతూ పాడుతూ ఫైట్ చేసినా గెలిచేస్తారు. ఇక్కడ నువ్వు మా దగ్గర చెప్పలేకపోవడం కాదు, 2019లో పోలీసుల ముందు కూడా చెప్పలేకపోయావు. ప్రాపర్గానే లేదు ఆ కేసు. సరే ఆ కేసు లేదు, అరే బాబు ఫ్రీ సర్వీస్ ఎవరిస్తారు, పిల్లల్ని నిన్ను పోషించుకోవాలి కదా అని ఒక్క మెయింటెనెన్స్ కేసు వేసుంటే ఈ రోజుకి అతను కాళ్ళ దగ్గరికి వచ్చేవాడు మళ్ళీ, నాకు భార్య కావాలండి అని. నిన్ను నమ్మి మేము అక్కడికి పంపించాలి అంటే నువ్వు కొంత ప్రూవ్ చేసుకోవాలి. మీకు ఖచ్చితంగా సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం. డిప్రెషన్, యాంగ్జైటీ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ నడిచిన తర్వాతే మీ ఆయనతో కలిపితే ఆయనకి 2 చెంపలు పగలకొట్టి ఒక క్లారిటీ. ఇక మీరిద్దరూ కలవరు అంటే మ్యూచువల్ డైవర్స్ మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ అతని ఫైనాన్షియల్ కెపాసిటీ బాగోల. అతనితో మ్యూచువల్ డైవర్స్ చేసుకోవడం కంటే మెయింటెనెన్స్ కేసు వేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ రోజుల్లో మెయింటెనెన్స్లో గట్టిగా ఆర్డర్ అవుతున్నాయి. మీ ఆయనతో ఒకసారి మాట్లాడమంటారా, ఒక ట్రైల్ వేయమంటారా మమ్మల్ని? క్యారెక్టర్ బ్యాడ్ చెప్తారు మేడం. ఎక్కడుంది నాన్న క్యారెక్టర్ బ్యాడ్? మరి మీ ఆయనతో మాట్లాడకపోతే నేను ఎలా ఒప్పిస్తాను? అతను ఏం చెప్పినా మేము నమ్మం, ఎందుకంటే అతను ఏమి చెప్పకపోయినా అతను మంచోడని మేము అన్నాం కదా. నిన్ను తీసుకెళ్తాడా లేదా ఒక క్లారిటీ వస్తే ఫ్యూచర్ మ్యూచువల్ సెటిల్మెంట్ కన్నా మాట్లాడుకుందాం పోనీ. ఉన్నంతలో పిల్లలకి నీకు ఏదో న్యాయం జరగాలి కదా. నువ్వా కోర్టుల చుట్టూ తిరగవు, కోర్టుల్లో కేసులు వేయవు. ఒకవేళ ఆ సెటిల్మెంట్ కూడా అవ్వకపోతే మీరు మెయింటెనెన్స్ కేసు వేద్దరు, దానికి మేము చేయగలిగే హెల్ప్ చేస్తాం. మేడం మీరు చెప్తున్నారు కదా మేడం ఇట్లా తీసుకెళ్తాడా అని, నేను వెళ్తా మేడం, మళ్ళీ నాకు పంపకూడదు. ఓకే, నేను అది మాట్లాడతా. నువ్వు మీ అత్తమామలతో ఉంటావా? నన్ను పంపేసి నువ్వు మీ అత్తమామలతో ఉంటావా? వాళ్ళు మంచోళ్ళు, మంచిగా ఉంటా మేడం. నాకు దాంతో నాకు వాళ్ళతో ఏం కష్టం లేదు. ఇతను నాకు గొడవ పడతాడు నాకు వాళ్ళ మాటలు విని. అది నేను అదే అన్న, వాళ్ళు డిలీట్ చేయడం కుదరదు. లైఫ్ లాంగ్ వాళ్ళైతే ఉంటారు బతుకున్నంత కాలం. నీకు ఆలోచన విధానం అలాగే ఉంటే యూజే లేదు కదా నాన్న. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తా. మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఖాళీ చేతులతో ఏ రోజు పంపిలా. మేడం మీరు విన్నారు కదా, నమ్ముతున్నారు. నమ్ముతున్నాను నాన్న, 100% నమ్ముతున్నా. నువ్వు నిజం చెప్పావు కాబట్టి నేను ఇంత మాట్లాడగలిగా. మీరే చెప్పండి మేడం, ఏది అయితే బాగుంటుందని. నాన్న మీ కేసులో అతనితో ఒకసారి మాట్లాడి సెటిల్మెంట్ ట్రై చేయడం బెటర్. ఎందుకంటే
మీరు కలిసి ఉండడం జరగదు. అతను కలిసి ఉండడానికి మేము ఒప్పించగలం కానీ నిన్ను ఒప్పించలేం. నిన్ను ఒప్పించి పంపించి 10 days కూడా కాపురం చేయించలేం. ఎందుకంటే మీరు అలా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. నువ్వు పిల్లల్ని బాగా చూసుకోగలను అంటే అతనితో మ్యూచువల్ సెటిల్మెంట్ చేయించి నీకు కాంపెన్సేషన్ ఇప్పించగలం. 1. 2, నాకు పేరుకి భర్త ఉండాలండి, పిల్లలకి తండ్రి ఉండాలి, అతనితో కాపురం నేను చెయ్యను అన్నప్పుడు నువ్వు ఫ్రీగా ప్రిపేర్ అయిపో. ఫోటో ఫ్రేమ్కి భర్త ఉండాలి. ఇప్పుడు నేను పిల్లలు బతకాలంటే ఏం కావాలి? మెయింటెనెన్స్ కావాలి. నేను ఇలా షివరింగ్ అయిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం కావాలి? జాబ్ కావాలి. నువ్వు జాబ్ తెచ్చుకో, నీకు మెయింటెనెన్స్ కేసు ఫ్రీగా వేస్తా. ఇద్దరికి ఛాలెంజ్. నువ్వు జాబ్ తెచ్చుకొని, నేను జాబ్ తెచ్చుకున్నాను మేడం, ఇదిగో నాకు ఈ 10,000 ఈ 5,000 అని నువ్వు చెప్పు, నీకు నేను ఫ్రీగా మెయింటెనెన్స్ కేసు వేసి పెడతాను. ఓకేనా? ఆడియన్స్కి కూడా ఈవిడ జాబ్ తెచ్చుకున్నాక ఖచ్చితంగా మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తాము. మళ్ళీ ఒక చిన్న బిట్ అన్న రిలీజ్ చేస్తాం దీనికి సంబంధించి. మన ఇద్దరిది ఛాలెంజ్. ఓకేనా? ఏం డార్లింగ్, భయపడుతున్నావా? నేనైతే భయపడట్లా. మెయింటెనెన్స్ కేసు వేస్తా, నీకు డబ్బులు ఇప్పించడం నా బాధ్యత. ఆల్ ది బెస్ట్. డాక్టర్ గారు చెప్పింది విన్నారు, మేడం చెప్పింది విన్నారు. ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేస్తున్నారా? మేడం నేను నార్మల్గా ఉన్నానా? ప్రాబ్లం వచ్చేసిందో నాకు. ఏమీ రాలేదురా. నువ్వు జాబ్ తెచ్చుకున్నావంటే ఇవన్నీ పోతాయి. జాబ్ తెచ్చుకుంటే ఇవన్నీ పోతాయి. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సారే చెప్పేవాళ్ళుగా. అర్థమవుతుందా? కూల్ నాన్న. పెట్టుకోకండి, మంచిగా తినండి. నీకు రిపీటెడ్ గా కష్టాలు ఉండడం వల్ల అవి ట్రిగర్ అయిపోయి ఇలా బాధపడుతున్నావు తప్ప నువ్వు 100% పర్ఫెక్ట్ గా ఉన్నావు. లేదా సార్ దగ్గరికి వెళ్తారా కౌన్సిలింగ్ కి? ప్లీజ్ మీరు ఏడవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్, కొంత ట్రీట్మెంట్ ఇస్తాను. ఈ మనోధైర్యంతో నువ్వేమీ గెలవలేవు. ఫస్ట్ సైకలాజికల్గా స్టేబుల్ అవ్వవు. ఎవరి గురించో కాదు, నీ గురించి, నీ మొగుడు గురించి అనట్లే, నీ పిల్లల గురించి. ఒక తల్లి ఇలా ఉండకూడదు. ఆల్రెడీ నువ్వు ఒక పిచ్చి అటెంప్ట్ చేసావు గర్భవతిగా. అర్థమైందా? ఈ మైండ్ స్టేట్లో నువ్వు మళ్ళీ ఏమవుతావు అనే భయం నాకుంది. జాబ్ వచ్చేది వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నువ్వు మెంటల్గా స్టెబిలైజ్ అవ్వు. ఆవిడ ఎలాగైతే నీకు లీగల్గా సపోర్ట్ ఇస్తుందో నేను సైకలాజికల్గా నేను నీకు సపోర్ట్ ఇస్తాను. అప్పుడు నువ్వు మెంటలీ స్ట్రాంగ్ అవుతావు. ఈ బ్యాటిల్ రేపు ఎల్లుండి అయిపోయేది ఏం కాదు. సంతకాలు పెట్టేస్తే ఎల్లుండి కల్లా వచ్చేసేది కాదు. దిస్ విల్ స్టిల్ బి ఏ లాంగ్ బ్యాటిల్. ఇది దీర్ఘకాలికమైనటువంటి పోరాటం. దీనికి శారీరక దృఢత్వం కంటే మానసికపరమైన దృఢత్వం కావాలి. అది నీకు లేదు. ఫస్ట్ అది బిల్డప్ చేద్దాం. అండర్స్టాండ్? వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. వీఆర్ ఆల్ హియర్ టు హెల్ప్ యూ. మీ అందరం హెల్ప్ చేస్తాం. వెళ్ళు. చక్కగా మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి, మేడం చెప్పింది వినండి, చక్కగా జాబ్ తెచ్చుకోండి, మళ్ళీ కలవండి. ఓకేనా అండి? ఓకేనా? బాయ్ నాన్న, జాగ్రత్త. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, బాయ్, జాగ్రత్త. సో దాని తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ ఇస్తానన్నారు. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి మీరు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.